సాహిత్య వైభవం కార్యక్రమానికి పునఃస్వాగతం. దేశంలో సనాతన ధర్మము, దాని యొక్క ప్రాముఖ్యత, దానిని ఏ విధంగా ఆచరించాలి, అనుసరించాలి, ఎన్నో సంవత్సరాల క్రితం క్రైస్తవం పుట్టి 200 సంవత్సరాలైతే, ఏదైతే ఇస్లాం పుట్టి 5000 సంవత్సరాలైతే, ఈ 5000, 2000 సంవత్సరాల కంటే పూర్వం చాలా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం హిందూ ధర్మము అనే పేరిట సనాతన ధర్మం భారతదేశంలో ఉద్భవించింది. వేదాలు ఎప్పుడు పుట్టాయో అప్పుడే మన దేశంలో సనాతన ధర్మం అనేటువంటిది ఉద్భవించింది. దీని గురించి అనేక మంది వ్యక్తులు అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ వైరస్ అని, డెంగీ అని, ఇంకేదో అని ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఎవరైతే ద్రవిడవాదులో లేకపోతే నాస్తికులో ఇంకెవరైనా కూడా ఇట్లాంటి వాటివే ప్రచారం చేయడం ప్రారంభించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం సనాతన ధర్మం యొక్క ప్రభావం ఏమిటి, సనాతన ధర్మం అంటే ఏమిటనే విషయాన్ని మొదటి భాగంలో వివరించాము. ఇది సనాతన ధర్మం రెండవ భాగంగా స్వీకరించమని కోరుకుంటూ, మనం మొన్న ఉన్నటువంటి విషయాల్లో ఏదైతే మన సనాతన ధర్మంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని అంశాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగానే శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం రామాయణంలో ఏ విధంగా ఉన్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాము. ఇప్పుడు మళ్ళా మనము దయాగుణము అనేటువంటి అంశాన్ని ప్రస్తుతిస్తున్నాము. ఆ దయాగుణము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పుకుంటున్నాం. 7వ అంశంగా దయాగుణం అనేటువంటిది మనకు కనపడుతూ ఉన్నది. దానిలో దయాగుణం యొక్క ప్రాముఖ్యతని ఈ క్రింది సూక్తి చక్కగా వర్ణిస్తూ ఉంది. మానవస్య సువర్ణాది భూషణాని నభూషణం దయా సద్భూషణం తస్మాత్ దయాహీనో న మానవ. మానవునికి సువర్ణాభరణములు అనేటువంటివి భూషణములు కాదు. దయయే నిజమైనటువంటి భూషణము. అందువలన దయాహీనుడు అనేటువంటి వాడు మానవుడు కాడు అని చెప్పి ఈ విధంగా మనకి చెప్తూ ఉన్నారు. ఈ సద్గుణం యొక్క వైశిష్ట్యాన్ని మనం గనక వాల్మీకి రామాయణ పాత్రలైనటువంటి శ్రీరామచంద్రుడిని, సీతాదేవి యొక్క ప్రవర్తన ద్వారా సనాతన ధర్మం మనకు ఎంత మనకు బోధించున్నది. శ్రీమద్ రామాయణం ఆది కావ్యము మరియు వేదసారము, వేదమే రామాయణ రూపంలో వెలువడిందని మనమందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అటువంటి మహత్తరమైనటువంటి విషయం గురించి ఇక్కడ చెప్పారు. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. పట్టణంలో ఉన్న మనుషులకు ఎవరికైనా కష్టాలు కలిగినట్టయితే రాముడే ఎక్కువగా దుఃఖిస్తూ ఉండేవాడు. వారికి ఆనందం కలిగినట్లయితే రాముడే సంతోషపడుతూ ఉండేవాడు. ఇది దయాగుణమునకు పరిపూర్ణమైనటువంటి స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. సర్వభూతముల యందు అపారమైన కరుణ కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. సీతాదేవి యొక్క దయాస్వభావం కూడా నిరుపమానమైనటువంటిది. మనకి లంకాపురం జయించిన తర్వాత సీతాదేవిని అనేక బాధలు పెట్టినటువంటి రాక్షస స్త్రీల మీద ప్రతీకార చర్యగా హనుమంతుడు వారందరినీ తుదముట్టిస్తానని చెప్పి ఆమె యొక్క అనుమతిని కోరాడు. అప్పుడు సీతాదేవి ఆంజనేయుని వారించి రాజసేవా తత్పరులైనటువంటి ఆభృచులపై ప్రతీకారం తీసుకోవడం ధర్మం కాదని చెబుతుంది. తన ప్రారంధవశాత్తు ఇటువంటి కష్టాలు తనకు దాపురించి ఉంటాయని, దానికి వారు బాధ్యులు కారని వాదిస్తూ ఉంటుంది. దీనిలో మనకి సీతాదేవి యొక్క దయాగుణం కనబడుతూ ఉంటుంది. అలాగే త్యాగగుణం అనేటువంటిది సనాతన ధర్మంలో ఒక గుణం. లభించిన దానిని, లభించనున్న దానిని పరోపకారార్థమై త్యజించటం అనేటువంటిదే త్యాగం అని చెబుతూ ఉంటారు. ఏదైతే లభించినటువంటి దానిని, లభించనున్న దానిని రెండింటిని కూడా వదులుకోవటం అనేటువంటిదే త్యాగగుణం. అందుకనే చెప్తూ ఉంటారు, సర్వ సద్గుణ జాతానాం త్యాగం సర్వోత్తమం ధ్రువం త్యాగశూన్యం పుమాన్లోకే మానవేషణ గణ్యతే. సకల సద్గుణ సముదాయాల్లో కూడా త్యాగం సర్వోత్తమైనది. ఇది నిశ్చయమైనము. త్యాగహీనుడు ప్రపంచమున మానవులలో గణింపబడు. కాబట్టి ఆ విధంగా వాడు మనుషులుగా పరిగణించబడరు, త్యాగగుణం లేనటువంటి వాడిని అని చెప్పుకుంటూ ఉంటారు.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత లక్ష్మణుని యువరాజ పదవిని స్వీకరించిన కోరతాడు. ఎంత బలవంతం చేసినప్పుడు కూడా లక్ష్మణుడు అంగీకరించడు. శ్రీరాముడు నిష్ఫలుడై యవ్వరాజ్యాభిషిక్తుడిగా భరతుడిని చేస్తాడు. యువరాజు పదవిని కూడా త్యజించి శ్రీరాముని సేవకే అంకితమైనటువంటి త్యాగశీలి మనకు లక్ష్మణుడు కనపడుతూ ఉంటాడు. అలాగే లక్ష్మణుడు సీతారాములతో వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమిత్రాదేవి అడ్డు చెప్పలేదు సరికదా, పైపచ్చి లక్ష్మణుడికి బుద్ధుడు గడిపి ధైర్యం చెప్పి సాగనంపిన త్యాగశీలి సుమిత్రాదేవి మనకు కనపడుతూ ఉంటుంది. సుమిత్రాదేవి లక్ష్మణుడికి ఏం చెప్పింది? రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజాం, అయోధ్యా మఠం విద్ది, గచ్చతాత యథాసుఖం. నాయనా, అరణ్యంలో శ్రీరాముని తండ్రి అయినటువంటి దశరథుని గాను, సీతను తల్లియకు నన్నుగాను, అడవిని అయోధ్యగాను భావించి మసలుకోవలసింది అని చెప్పి లక్ష్మణుని ప్రబోధించి ఆశీర్వదించి తన అనుగు బిడ్డ అయినటువంటి యొక్క వియోగమును కూడా లెక్కింపక తన బిడ్డను శ్రీరాముని సేవకరకు వినియోగించినటువంటి త్యాగశీలి సుమిత్రాదేవి. ఈ విధంగా మనకు ప్రతి పాత్రలో కూడా త్యాగ గుణాలు సనాతన ధర్మంలో మనకి కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ తరువాత గుణము వైరాగ్యము. జగత్తులో దోష దృష్టిని కలిగి ఉండి విషయములేడ జుగుప్సాభావమును పొంది ప్రపంచ వస్తువులను వాంఛించకుండటమే వైరాగ్యము అంటారు. అలాగే కృష్ణుడు భగవద్గీతలో కూడా అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే, అభ్యాస వైరాగ్యముల చేదాన్ని నిరోధించవచ్చును అని సమాధానం ఇచ్చాడు. కనుక మనస్సును కేంద్రీకరించుటకు కావలసినటువంటిది వైరాగ్యము అత్యవసరమైనటువంటిది అని చెబుతూ ఉంటారు. నిత్యం వైరాగ్యం సముపాశ్రిత, ఎల్లప్పుడూ వైరాగ్యమును ఆశ్రయించము అని చెప్పి అష్టాదశాధ్యాయంలో ఈ విధంగా మానవుడు బ్రహ్మానుభవానికి యోగ్యుడవడానికి కావలసినటువంటి గుణాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా చెప్పి ఉన్నాడు. అలాగే వినయేంద్రియ సంయోగాత్ యతదగ్రే మృతోపము పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్కృతం అని భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు. విషయముల యొక్క ఇంద్రియముల యొక్క సంయోగం వల్ల లభించు సుఖము మొదట అమృతం వలె ఉంటుంది, చివరకు విషం వలె ఉంటుంది. అట్టి సుఖము రాజసం అని చెప్పబడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నసుఖం దేవరాజస్య నసుఖం చక్రవర్తిన యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతశీలిన. ఏకాంతవాసియు వైరాగ్య సంపన్నుడైనటువంటి మునికి ఉన్న సుఖము దేవేంద్రుడికి కానీ చక్రవర్తి సమ్రాట్కి కానీ ఇటువంటిది ఏది కూడా ఉండేది కాదు. సుఖం ఒకప్పుడు పింగళయ్యను వేసి ఉండేది. ఆమె చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె వద్దకు చాలామంది భోగలారసులు ధనవంతులు వచ్చి ధనం ఇస్తూ ఉండేవారు. ఒక దినం రాత్రి ఎంతసేపు వేచి ఉన్నప్పటికీ ధనమిచ్చేవాడు ఎవడు రాకుండాను. దానివల్ల ఆమె చాలా ఉద్విగ్న మనస్కులై బాధపడింది. ఇంతలో ఆమె దత్తాత్రేయ మహర్షుల వారు బ్రహ్మానందంలో తోలలాడుతూ అటుగా వచ్చుచుండడు కాంచెను. వెంటనే ఆమెలో ఊహాతీతమైన మార్పు వచ్చింది. ఆమె ఇట్లు విచారించమొదలండి, ఈ విదేహ నగర్లో పరపురుషుల నుండి సుఖమును తృప్తిని ఆశించు మూర్ఖురాలని నేను. వారు నాకు ఏమి సుఖమును ఇవ్వగలరు? నన్నేమి తృప్తిపరచగలరు? వారి వద్ద సుఖముంటూ ఉంది. వారు నాకు సుఖమును ఇవ్వగలిగినట్లయితే వారు ఆ సుఖమును నా వద్ద నుండి తీసుకుంటూ ఎందుకు వస్తున్నారు? తన దాహాన్ని తీర్చుకోలేని వ్యక్తి ఇతర దాహాన్ని ఏం తీర్చగలుగుతారు? రొట్టె ముక్కకై వెతుకు సునకం వలె తాను స్వయంగా ఆ సుఖం కొరకు వెతుకుతున్న వ్యక్తి ఇతరులకు ఏమి సుఖముని ఇవ్వగలదు? దత్తాత్రేయ మహర్షి యొక్క బ్రహ్మానందం చూసి ఆ మనసులో పై విధంగా తలంచి ఆమెలో వైరాగ్యం తక్షణమే కలిగింది. ఇంతవరకు నేను గొప్ప తప్పిదం చేశాను, ఇప్పుడు నా యొక్క అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయను. ఈ విషయమును సుఖమహర్షి భాగవతంలో చక్కగా వర్ణించినాడు. ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం యదా సంచిధ్యకాంతాశాం సుఖం సుష్వాపపింగళ. ఆశ అన్నిటికంటే గొప్ప దుఃఖము, నిరాశ అన్నిటికంటే గొప్ప సుఖము. పింగళ వేసి ఎప్పుడైతే పురుషుల కొరకు ఆశని ఛేదించినదో అప్పుడు హాయిగా నిద్రించగలిగింది అని చెప్పి ఆ విధంగా చెప్పారు ఆయన. అంతేకాకుండా భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం,
శాస్త్రేవాద భయం గుణే కలభయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భూమినాం వైరాగ్యమే మేఘ భయం భయం భోగి రోగ భయము, ఉత్తమ కులవంతునికి కులహీనత యొక్క భయము, ధనవంతునికి రాజు యొక్క భయము, గౌరవ ప్రతిష్టలు గలవారికి దీనత్వం యొక్క భయము, బలవంతునికి శత్రు భయము, రూపవంతునికి వృద్ధాప్యం యొక్క భయము, శాస్త్రజ్ఞునికి బాధ భయం, గుణవంతునికి దుష్టుల భయం, శరీరానికి మృత్యు భయం ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ భూమిలో మానవులకు సకల వస్తువులు భయంతో కూడి ఉంటాయి. ఒక్క వైరాగ్యం మాత్రమే కూడా ఎల్లప్పుడూ భయరహితమే ఉంటుంది. కాబట్టి వైరాగ్య సంపన్నుడికి ఎటువంటి భయము ఉండదు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా వైరాగ్యం యొక్క ప్రాశస్త్యాన్ని మనకి తెలియజేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ జగత్తు దుఃఖాలయము మరియు అశాశ్వతము అని చెప్పాడు. అటువంటి దుఃఖాలయములో సుఖము కొరకు వెదకిన ఎచ్చరిని దొరుకును. కావున దుఃఖాలయము మరియు అశాశ్వతమైన ఈ జగత్తుని త్యజించి వైరాగ్యమును ఆశ్రయించినప్పుడే మానవునికి సుఖశాంతులు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి అని చెప్తారు. అందుకే ఆధ్యాత్మిక ఉపనిషత్తులో వైరాగ్యం యొక్క ఫలమును గురించి ఈ విధంగా చెప్పారు. వైరాగ్యస్య ఫలం బోధో బోధస్యోపరతి ఫలం స్వానందానుభవాచ్ఛాంతి రేపై దోపరతే ఫలం అని. వైరాగ్యానికి ఫలం జ్ఞానము, జ్ఞానమునికి ఫలం ఉపరతికి ఫలం స్వానందానుభవం, స్వానందానుభవములకు ఫలం ఏమిటి అంటే పరమశాంతి అని చెప్పారు. అందువల్ల వైరాగ్యం వల్ల కలిగేటువంటి అంతిమ ఫలం ఏమిటి అంటే పరమశాంతి, అది ఏ మోక్షము అని చెప్పడం అనేటువంటిది మనకు సంభవించింది. తరువాత యొక్క సద్గుణము సనాతన ధర్మంలో దానం గురించి సనాతన ధర్మం ఏమి బోధిస్తుందో మనం విచారిద్దాం. యుగమును బట్టి యుగ ధర్మం మారుతూ ఉంటుంది. కలియుగంలో దానం ముఖ్యమైన ధర్మంగా పరాశర స్మృతి ప్రకటించున్నది. తపఃపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానం ఉచ్యతే ద్వాపరే యజ్ఞమావాహుర్దానమేకం కలియుగే. కలియుగంలో చేయవలసినటువంటిది కృతయుగంలో తపస్సు చేయాలి, త్రేతాయుగంలో జ్ఞానాన్ని సంపాదించాలి, ద్వాపర యుగంలో యజ్ఞాలు చేయాలి, కలియుగంలో దానము అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు. అట్లాగే ఏ విధంగా దానాలు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే దాని లాభం ఏమిటి అనేది కూడా చెప్పారు. గో హిరణ్యాదీనాం స్వకీయానాం మూల్యగ్రహణం వినా శాస్త్రోక్తవర్తన స్వస్వత్వపరిత్యాగపూర్వకం పరస్వత్వాపాదనం ధనం. సంతములైనటువంటి గోవు, బంగారు మొదలైన మూల్యం తీసుకొనకి శాస్త్రోక్తంగా తన యొక్క హక్కును వదులుకుని యోగ్యులు అతనికి ఇతరునికి వానికి హక్కు కలిగించిన దానం అనబడును. ఇక ఏదైనా వస్తువు మన సొంత వస్తువు మీద ఎటువంటి హక్కు లేకుండా ఎవరికైనా కనుక ఇచ్చినట్లయితే దానిని దానము అని చెప్తారు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాళే చ పాత్రే చ తద్దానం సాత్వికం సుతం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో విద్యాది సద్గుణయుక్తుడు ప్రత్యుపకారం చేయు నసమర్థుడు నగు వ్యక్తికి తీర్థస్నానముల యందు పుణ్యకాలమందు చేయబడు దానమును సాత్వికమని చెప్పబడుతూ ఉన్నది. ఆ విధంగా సాత్విక దానము అనేటువంటి దానిని ఆ మహానుభావుడు మనకి తెలియజేసి ఉన్నాడు. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పారు. సర్వేషామేవ దానానాం భూమిదానం పరం స్మృతం సర్వపాపహరం తద్వత్ స్వర్గమాహుర్మనీషిణః. సమస్త దానాల్లో భూదానం పరమశ్రేష్టమైనదని ఋషుల యొక్క అభిమతం. ఇది సమస్త పాపాలని హరిస్తుంది, మానవునికి స్వర్గప్రాప్తిని కూడా కలిగిస్తుంది అని చెబుతూ ఉన్నారు. తరువాత గోప్రదానాన్ నరో యాతి బ్రహ్మలోకం సనాతనం విమానేన అర్కపర్ణేన దివ్యరత్న విరాజత. శుభలక్షణము కలిగినటువంటి గోవును దానమిచ్చిన నరుడు ధవళవర్ణమును పొంది దివ్య రత్నాములతో అలంకరింపబడిన విమానమునందు విరాజమానుడై శాశ్వతముగా బ్రహ్మలోకమునకు పోవును. అచ్చట బ్రహ్మతో సమానముగా సకల భోగాల్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పారు. తరువాత అన్నేన సదృశం దానం నభూతం నభవిష్యతి తస్మాదన్నం విశేషేణ దాతుమిచ్చంతి సాధవ.
అన్నదానంతో సమానమైనటువంటి దానం భూతకాలంలో ఉండి ఉండలేదు, భవిష్యత్తులో ఉండబోదు. కనుక సత్పరుషులు అన్నదానమునర్చుటకు సదా ఉత్సుకులై ఉండవలేను అని చెప్పారు. తరువాత దానం చేయకపోతే ఏమవుతుంది? దానం చేస్తే పుణ్యం వస్తుంది. దానం చేయకపోతే ఏమవుతుంది అంటే దానికి ఈ విధంగా చెప్పారు. అదాన దోషేణ భవేద్దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. దానము చేయకపోవట వలన దరిద్రం సంభవిస్తుంది. దరిద్రం పాప పనులు చేయిస్తుంది. దానివల్ల నరకం ప్రాప్తిస్తుంది. నరకం తర్వాత కూడా మరలా దరిద్రుడుగానే జన్మించి పాప పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి సజ్జనులైనటువంటి వాళ్ళు శక్త్యానుసారముగా దానమనర్చి భగవత్కృపాపాత్రులై మోక్షమును పొందవలేను అని చెబుతూ ఉన్నారు. తరువాత 11వ ధర్మము ఆహార నియమము. సనాతన ధర్మము ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దానిని భుజించేటువంటి విధానాన్ని కూడా మనకి తెలియజేసింది. ఎందుకంటే తినేది ఎంత తినాలి, ఏమి తినాలి, ఎంత బాగా తింటే బాగుంటుంది అంటే దానికి ఇదే చెప్పారు. హితం భుంజ్యాన్ మితం భుంజ్యాత్ నభుంజ్యాదమితం హితం హితమిష్టంచ భుంజీయాత్ ఏష ధర్మ సనాతన. హితమైన పదార్థాలను భుజించవాలి, అవైనా మితంగానే భుజించాలి. హితమైనది కదా అని అమితముగా భుజింపరాదు. హితమైన ఇష్టంగా ఉన్నంత వరకే భుజించాలి. ఇదే సనాతనమైనటువంటి ధర్మము అని చెప్పారు. అంతేకాకుండా మనం భుజించేటువంటి ఆహారాన్ని హితంగా మితంగా భుజించేది ఎందుకు అంటే ఆయుష్, ఉత్సాహము, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి వృద్ధి పొందించినవి. రసయుక్తములు, స్నిగ్ధములు, స్థిరముగా మనోహరములైనవి ఆహారములను సాత్విక ప్రకృతి గల వారికి ఇష్టమైనటువంటివి ఆ విధంగా పూజించాలి అని చెప్పారు. అలాగే ద్వౌభాగో పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్. ఉదరములో 2 భాగములు అనగా సగం అన్నం చేత 1 భాగం జలం చేత నింపాలి. మిగిలిన 1 భాగము గాలి సంచరించుటకి వదిలేయాలి. ఈ విధంగా అన్నం తినేటప్పుడు మనం కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలను పాటించినట్లయితే మనం ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఉంటాము. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా బోధించాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి దుఃఖ. పరిమితమగు ఆహార విహారములు, పరిమితమగు నిద్రాజాగరణములు యోగికి అత్యవసరమని గీత మనకి చెబుతూ ఉన్నది. తరువాత 12 అంశంగా మన యొక్క సనాతన ధర్మంలో ఇంద్రియ నిగ్రహము అని చెప్పారు. మానవుని యొక్క పూర్వాభివృద్ధికి ఇంద్రియ నిగ్రహం అత్యవసరం. ముఖ్యంగా సాధకుల విషయంలో ఇది అనివార్యమైనటువంటిది. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తి ఏ కార్యమైనా సాధింపజాలడు. ఇంద్రియ నిగ్రహం లేని మానవుడు వ్యక్తిత్వం కోల్పోతాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన వ్యక్తియే పురుషార్థములను సాధించగలుగుతాడు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు. ఇంద్రియశ్రేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవ శమాగచ్చే తౌహ్యస్య పరిపంథినౌ అన్నారు. ప్రతి ఇంద్రియమునకు అనుకూల విషయములందు అనురాగము, ప్రతికూల విషయములందు ద్వేషము విశేషంగా ఉంటూ ఉంటాయి. కావున మానవుడు ఇంద్రియములకు వశము కాకూడదు. పురుషార్థమును సాధించదలచిన వానికి ఇవి చాలా పరమశత్రువులు. కాబట్టి మానవుడు ఆ విధంగా జీవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా నతదైదాని శక్యంతే సంనియమస్తుమ సేవయా విషయేషు ప్రజుష్టాని యదా జ్ఞానేన నిత్యశ. విషయముల్లో విహారించి ఇంద్రియములు నిరోధించే చేత వశపరుచుకొనబడవు. వాటిని జ్ఞానము చేత మాత్రమే వశపరుచుకొనాలి. బలవంతంగా వాటిని వశపరుచుకున్న తర్వాత మరలా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మళ్ళా అవి ప్రకోపించి పూర్వకార్యాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని జ్ఞానం చేత మాత్రమే వశపరుచుకోవాలి.
ఇంద్రియాణి మనోబుద్ధి కామక్రోధాధికం జితం తేనైవ విజితం సర్వం నాసాకేనా విభజ్యతే. ఇంద్రియములు మనస్సు బుద్ధి కామక్రోధాధికములు జయించిన వానిచే సర్వము జయింపబడించున్నవి. అతడు జేనిది అతను ఇంకా బాధింపబడడు. వాటిని ఆ విధంగా కనుక మనం జయించినట్లయితే ఇక వాటిని మనం ఇబ్బంది పడవలసి వలన. ఆ విధంగానే సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం నభోమన్యంతే శ్మశానాగ్నిమేవ ప్రజ. రావణ, ప్రాపంచిక గ్రామ్య భోగములందు తగులుకొని కామమే తమ వృత్తిగా భావించి లోభగుణములతో మునిగి తేలుతూ ఉన్న రాజును శ్మశానాగ్నిని చూచి భయపడినట్లు చూస్తూ ప్రజలు మన్నింపజాలరు. ఈ మాటలు ఎవరు చెప్పారో తెలుసా? శూర్పణఖ రావణుడితో చెప్పింది. ఇందులో విశేషం ఏమంటే, శూర్పణఖ లాంటి మహారాక్షసి మాటలు చెప్పిందంటే ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకతను మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తరువాత ఎవరికి వారు విద్యుక్త కర్మాచరణ ఉంటుంది. వేద సమ్మతమైనటువంటి కర్మను విద్యుక్త కర్మ అంటారు. వేద స్మృతి పురాణేతిహాసముల్లో విధింపబడిన కర్మల్నే మానవుడు ఆచరించవలెననియు తద్విరుద్ధ కర్మలను త్యజించవలెననియు సనాతన ధర్మం ప్రబోధించుతున్నది. శుభాశుభ ఫలం కర్మ మనోవాగ్దేహ సంభవం కర్మణా గతయోనృణాముత్తమాధమ మధ్యమ. మనోవాక్కాయ కర్మలచే శుభాశుభ ఫలములు లభించున్నవి. మంచి చెడు మిశ్రమ ఫలములు కర్మపై ఆధారపడి ఉన్నవి. కావున మానవుడు శుభకార్యాచరణ వల్ల మంచి ఫలమును పొందునని నిశ్చయింపబడినది. వేదోదితం స్వకం కర్మ నిత్యం కూర్మాదతంద్రిత తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాం గతిం. వేదములచే విధింపబడినటువంటి స్వకర్మలను మానవుడు ఎల్లప్పుడూ ఆచరించవలేను. అటుల యథాశక్తి ఆచరించడం వలన పరమ పదము ప్రాప్తిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఆ తరువాత అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణే కంఠగతిరపి కర్తవ్యమేవ కర్తవ్యమిది ధర్మ విదో విదుహు. నిషిద్ధ కర్మను కంఠం వరకు మునిగిపోయి ప్రాణాల మీదకు వచ్చినప్పటికీ చేయరాదు. విద్యుక్త కర్మను ప్రాణాలు పో పరిస్థితి సంభవించినప్పటికీ చేసే తీరవలను. ధర్మ విధులు దానిని విద్యుక్త కర్మని ఆచరించుట ఎందే నిలకడ కలిగి ఉండవల్లి అని చెబుతూ ఉండేవారు. శృతి స్మృత్యుదితం ధర్మ మనుతిష్టంతి మానవ ఇహ కీర్తిమవాప్నోతి ప్రేత్య చానుత్తమం సుఖం. శృతి స్మృతుల్లో చెప్పబడిన విద్యుక్త కర్మలను ఆచరించడం వలన మానవుడు ఈ లోకంలో కీర్తిని, పరలోకంలో కూడా సుఖాన్ని పొందుతూ ఉంటాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే అంశంపై భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయాపహ. చక్కగా ఆచరించబడు పరధర్మం కంటే దోషముతో కూడిన స్వధర్మం శ్రేష్టమైనది. స్వధర్మాచరణమున మరణించుటయే శ్రేష్టము. పరధర్మము భయమును కలుగజేయును అని కృష్ణ పరమాత్మ విద్యుక్త కర్మాచరణం వల్ల శరీరం పోయినను జీవునికి అక్షయ సుఖం లభిస్తుంది, స్వర్ణ సుఖములను అనుభవింపగలమని చెప్పి తనకు విద్యుక్త కార్యమైన యుద్ధమునందే అర్జున్ని సిద్ధుడుగా స్థిరుడుగా ఉండనట్లు చేసి ఉన్నాడు. కాబట్టి చేయదగని కార్యమును వదిలిపెట్టి తనకి విద్యుక్తమైన కార్యమును ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పక ఆచరించవలను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పారు. అదే అంశాన్ని మనం కూడా మన యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. వేరే ధర్మాల జోలికి మనము పోరాదు. మామూలుగా మనం అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, కానీ ఒకరు చేయాల్సిన పని ఇంకోడు చేయకూడదు. ఏదో గాడి చేయాల్సిన పని కుక్క చేసిన పని గాడి చేసినా కూడా ప్రమాదం ఉంటుంది. విద్యుక్త ధర్మాన్ని ఆచరించాలి అంటే ప్రాణం పోయినప్పటికీ కూడా విద్యుక్త ధర్మాన్ని ఆచరించి తీరాలి. అనవసరమైనటువంటి విషయాలను ఆచరించడానికి ప్రయత్నం చేయకూడదు. అన్యుల యొక్క విషయాలను మనం ఆచరిద్దామనేటువంటి ఉత్సుకతను కూడా చూపకూడదు. ఈ విధంగా సనాతన ధర్మం యొక్క ప్రభావం రెండో భాగాన్ని మీకు
నాకు తోచినటువంటి విషయాన్ని మహనీయుల యొక్క గ్రంథాల నుంచి మీ అందరికీ కూడా తెలియజేశాను. దీన్ని కూడా స్వీకరించండి. మొదటి భాగాన్ని చాలామంది ఆచరించారు, చాలామంది ఆదరించారు, చాలామంది దాన్ని చదివారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మీ శ్రీనివాసు.